విశాఖ జిల్లా మధురవాడ స్వతంత్ర నగర్ శ్రీ సిరిడి సాయి పంచరత్న దేవాలయం నందు ఘనంగా కార్తీక మాస 2వ సోమవారం సందర్భంగా విశేష పూజలు, ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, అలంకరణ, సర్వదర్శనాలు ఘనంగా జరిగాయి. సాయంకాలం శ్రీ కనకదుర్గ సప్లైస్ అండ్ క్యాటరింగ్ అధినేత కొర్రయ్య సురేష్, శరణ్య దంపతులచే ఆకాశ దీపారాధన మరియు శివునికి పంచామృతాభిషేక పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు కాళిదాసు మాట్లాడుతూ, మంగళవారం ఏకాదశి నాడు స్వామివారికి జలాభిషేకం, భక్తులందరూ బిందులతో నీళ్లు తెచ్చుకుని స్వామివారికి జలాభిషేకం జరుగుతుందని తెలిపారు. బుధవారం ద్వాదశి, క్షీర ద్వాదశి, ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వారందరూ ద్వాదశి ఉదయం గుడికి వచ్చి స్వయం పాకం, దాన, దీపదాన, వస్త్రదానం, పాలగ్రాస దానం, ఫలదానం చేసుకోవాలని తెలిపారు. నవంబర్ 29వ తేదీ శుక్రవారం మాస శివరాత్రి ఉదయం 9 గంటలకు శ్రీ శివ పార్వతి కళ్యాణం మరియు 12 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం. భక్తులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఉగ్గిన నాగరాజు, పొలిమాటి సునీల్ కుమార్, కెల్ల చిన్న, జనసేన నాయకురాలు పోతిన అనురాధ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కోటి కన్యా మహాదానం జలపర్వతకోటియః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవే దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం ఇందువారే బ్రహ్మృత్వా నిరాహారో మహేశ్వరః నత్యామవేశ దేవేశ ఏకబిల్వం శివార్పణం తదా గాలిచ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండం బిల్వపత్రం చ ఆయుధం శివపూజితం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం శాలిగ్రామేషు విప్రాణాం తదాకం దశకోపయః యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం దంతకోటి సహస్రేషు అశ్వమేధ సుతకృతో యదనోడి అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేదపాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వర్గకోటీనాం ఏకబిల్వం శివార్పణం శివసన్నిధో శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః. పైన పెట్టేయండి. జ్యేష్ఠరాజ్ బ్రహ్మణాం బ్రహ్మణస్వదాన శృణ్వన్నోతి జ్యేష్ఠరాజ్ బ్రహ్మణాం బ్రహ్మణస్వదాన శృణ్వన్నోతి శ్రీదసాదనం మహాగణాధిపతి శ్రీ గురవే నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరాంపరాం. మహాగణాధిపతే నమః. మమ అందరి దండం పెట్టుకోండి. మమ ఆగ్నేయవక్షః వైశ్వస్వయందేంద్రాణ సర్వం విశ్వ
పర్లేదు స్వామి పెరిగారే పెరిగినట్టు మాకు ఏదైనా మహాశైలు మందికి కార్తీక మాస శుభాకాంక్షలు. స్వతంత్ర గ్రామానందు వేంచేసిన షిరిడి సాయి పంచాయతనాలయం నందు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కార్తీక పాఠ్యం నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు కూడా ఈ కార్తీక మాస మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం ప్రాతకాలం 4:30 స్వామివారికి విశేష పంచామృతాభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఏకాదశి పౌర్ణమి పర్వదినాల్లో కూడా స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఏకాదశి సందర్భంగా స్వామివారికి జలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కావున గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పసుపు కుంకుమ కానీ విభూతి కానీ కలిపి నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు నాడు సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపానంతరం జ్వాలాతోరణం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మాస శివరాత్రి 29వ తారీఖు శుక్రవారం నాడు శివపార్వతుల కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా దేవాలయ ప్రాంగణం నందు అన్నసంతర్పణ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున గ్రామస్తులు పురప్రజలు 50 మంది కూడా విచ్చేసి ఈ కార్తీక మాస మహోత్సవ పూజాకాండ నందు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కరుణా కృపా కటాక్షాలకు పాల్గొంటారని కోరుతున్నాం. అలాగే ఈ యొక్క ఆలయ కమిటీ అధ్యక్షులు ఉగ్గిన్ నాగరాజు గారు, కమిటీ సభ్యులు పోల్మాటి సునీల్ కుమార్ గారు, కెల్లా చిన్నాల గారు, కరగాని ఈశ్వరరావు గారు, లొలుగు రమేష్ నాయుడు గారు, పిఠా ప్రశాంత్ గారు, సంతోష్ కుమార్ గారు, ప్రేమ్ కుమార్ గారు, ఇంకా కొంతమంది కమిటీ సభ్యులు వారు ఉన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్లు ఆలయ కమిటీ అర్చకులు అధికారుల కాళిదాసు. అలాగే కార్తీక సోమవారాలు 4 వారాలు కూడా దాతలతో ఈ యొక్క దీపారాధన అష్టోత్తర దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా కొర్రాయి సురేష్ గారు, శరణ్య దంపతులచే ఈరోజు దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మొదటి వారం ఇజ్జా మధుసూదన్ రావు గారు, వినీలారాయణ దంపతులతో నిర్వహించడం జరుగుతుంది. 3వ వారం ధవళ అప్పన్న, పార్వతి గారి దంపతులు, అలాగే 4వ వారం అప్పన్న, అలాగే తులసి దంపతులచే నిర్వహించడం జరుగుతుంది. ఏకాదశి రోజుల్లో ఈ యొక్క దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏకాదశి రోజు నాడు దీపారాధన చేసుకునే దంపతులు పోతు నానాజీ గారు, అనురాధ దంపతులు, అలాగే
రెండవ ఏకాదశి రోజు నాడు బహుళ ఏకాదశికి దీపారాధన చేసుకునే దంపతులు పోల్మాట్ సునీల్ కుమార్ గారు, దేవి గారు. ఈ యొక్క దీపారాధన మహోత్సవం ఈ యొక్క దాతల యొక్క సహకారంతో జరుగుతోంది. ప్రతి కార్యక్రమానికి దాతలందరూ కూడా వివిధ రకాలైన విరాళాలు అందించి ఆలయ అభివృద్ధికి మరింత తోడ్పడతారని మరీ కోరుతున్నాం. కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ స్వతంత్ర నగర్లో వేచి ఉన్నటువంటి శివాలయం కానీ, బాబా గుడి కానీ అధికారుల కాళిదాస్ గారి ఆధ్వర్యంలో పూజలు అనేవి జరుగుతుంది. చాలా ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం కానీ, ఏకాదశి రోజు కానీ, అలాగే పౌర్ణమి రోజు దీపారాధన అన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాంట్లో మేము పాల్గొనడం కూడా చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది.